నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈ మధ్య బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి చెందిన రిత్విక్ సంస్థ పనుల్ని అడ్డుకున్నామని, ఇంకా జేసీ దివాకర్ రెడ్డి ఎంత అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు హెచ్చరిస్తున్నారు. సీఎం రమేష్ సంస్థ తాము డిమాండ్ చేసినట్టు కాంట్రాక్టు పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో ఏకంగా ఎమ్మెల్యే వర్గీయులు దాడికి తెగబడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అది కూడా ఈ మధ్యనే కదా జరిగింది, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీలోని ఉచిత ప్లయాస్కు సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరు కూటమి నేతలే కావడం ఇక్కడ విశేషం. జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రికి చెందిన టీడీపీ నాయకుడు, ఆదినారాయణ రెడ్డి వచ్చేసి బీజేపీ ఎమ్మెల్యే స్థానికుడు. వీళ్ళిద్దరి మధ్య ప్లయాస్ తరలింపునకు సంబంధించి ఒప్పందంపై విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. మనకు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్టీపీ వస్తుంది. దీంతో సర్వహక్కులు తమకే ఉంటాయని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంటు పరిశ్రమలకు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు వాహనాలు ప్లయాస్ తరలిస్తున్నాయి. అయితే ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీపీపీకి రానియమని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబట్టినారు. ఇందులో భాగంగా ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి వాహనాలు ఆర్టీపీపీకి వచ్చాయని ఆర్టీపీపీ సమీపంలోని కలమల్ల వద్ద ఆదినారాయణ రెడ్డి వర్గీయులు భారీగా మోహరించినారు. వచ్చేంగా దాడి చేయడమే అని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కాచు కూర్చోండారు. అయితే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినారు. 3 సిఐలు, 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసులు ఆ యాస్పాండ్ వద్ద మోహరించినాడు. ఈ మధ్యనే రిత్విక్ సంస్థ యంత్రాలు, ఉద్యోగులపై ఆది వర్గీయుల దాడిని మర్చిపోకనే కూటమికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులపై కూడా దాడి చేయడానికి ఆది వర్గీయులు సిద్ధంగా ఉండారనే సమాచారం పెద్ద దుమారం రేపుతాంది. ఇప్పుడు కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా. ఇప్పుడు ఎవరి మధ్య అయినా సరే ఇట్లాంటి గొడవలు వస్తున్నాయంటే కేవలం లెక్కల పంచాయితే, ఆదాయం కోసమే. కూటమి నువ్వు కూటమే, నేను కూటమే అవన్నీ కాదు. ఒకే పార్టీకి చెందిన వాళ్ళైనా లేకుంటే కూటమిలోని వేరువేరు పార్టీలకు చెందిన వాళ్ళైనా సరే ఆదాయం తర్వాతే ఎవరైనా ఏమైనా. ఇప్పుడు జరుగుతాండేదంతా ఇదే. ఈ గొడవ మరి ఏ పరిస్థితికి దారితీస్తుందో చూడాలా. సీఎం రమేష్ కంపెనీపై ఎట్లయితే దాడి చేసినారో ఇప్పుడు దివాకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళపైన కూడా ఆది వర్గీయులు దాడి చేస్తారా, లేకుంటే ఈలోపు ఏమన్నా ఇద్దరు రాజీ కుదుర్చుకుంటారా అనేది కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.